అక్షంతలు తీసుకొని అక్షంతలు వేయండి. ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీతార్థే సర్వాభరణార్థే అక్షరాం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం కామన శ్రీ సద్గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమః. కుంకుమాన్ విలేపనం సమర్పయామి. నిత్యం లక్ష్మీర్వర్ధతి సంపదాం అభేర్గోని. పూలు లేకపోతే అక్షంతలు వేయండి. దత్తాత్రేయ నమః అనుకుంటూ నేను నామం చెప్తుంటా, దానికి మీరు దత్తాత్రేయ నమః. దత్తాయ నమః. బ్రహ్మ దత్తాయ నమః. విష్ణు దత్తాయ నమః. శివ దత్తాయ నమః. అత్రి దత్తాయ నమః. ఓం ఆచార్యాయ నమః. ఓం అత్రివరదాయ నమః. ఓం అనసూయనే నమః. ఓం అనసూయ సూనవే నమః. ఓం అవధూతాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం ధర్మపరాయణాయ నమః. ఓం ధర్మపదయే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధిదాయ నమః. ఓం సిద్ధపదయే నమః. ఓం సిద్ధి సేవితాయ నమః. ఓం గురవే నమః. కరిష్టాయ నమః. ఓం వరిష్టాయ నమః. ఓం మహిష్టాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం యోగాయ నమః. ఓం యోగగమ్యాయ నమః. ఓం యోగపతయే నమః. ఓం యోగీశాయ నమః. ఓం యోగదీశాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యాంబరాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం రాయ నమః. ఓం బాలవీర్యాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కిశోరాయ నమః. ఓం సందర్భ మోహనాయ నమః. ఓం అర్ధాంగలింగి అమృతవర్షిణే నమః. ఓం మూఢాయ నమః. ఓం ఊర్ధ్వరేతసే నమః. ఓం అనేకవక్త్రాయ నమః. ఓం ద్వినేత్రాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం ద్విభుజాయ నమః. శూలినే నమః. ఓం శంకినే నమః. ఓం గదినే నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్ర ఓం సహస్ర పద్మార్చితాయ నమః. పద్మహస్తాయ నమః. ఓం పద్మగర్భ అన్నాక్షాయ నమః. ఓం పద్మ ఓం ధ్యానస్థిమిత మూర్తయే నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. అష్టైశ్వర్య ప్రభాయ నమః. ఓం వరదాయ నమః. ఓం గిరీయసే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మరూపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విశ్వరూపిణే నమః. ఓం శంకరాయ నమః. ఓం ఆత్మనే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామన నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ సద్గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమః.
నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలి సమర్పయామి. वनस्पतिरसोर्धोपगन्धाढ्ये सुमनोहरे आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्. श्री सद्गुरुदत्तात्रेय देवताभ्यो नमः. दीपन्दर्शयामि. दीपन्दर నైవేద్యం మీకు అక్కడ పండించులు పండు మీద చక్కెర వేసి నైవేద్యం పెట్టండి. सत्यं दत्वेन प्रतिष्ठामि. अमृतोपस्तनमसि अमृतोपस्तनमसि स्वाहा. ओम प्राणाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम ब्रह्मणे नमः. श्री सद्गुरु दत्तात्रेय देवताभ्यो नमः. नानाविध ऋतुफल नैवेद्यं समर्पयामि. स्थापितं पुरुषस्तमा सेनवेद बलाज्योति भवे जन्मनि जन्मनि फलं समर्पयामि. शक्त्या स्वर्णपुष्प दक्षिणाम् अक्षन्तु वेद दक्षिणा श्री गुरुदत्त श्री दत्त गुरुदत्त जय जय दत्त श्री पादवल्लभ श्री गुरुदत्त श्री दत्त गुरुदत्त जय जय दत्त श्री पादवल्लभ श्री गुरुदत्त श्री दत्त गुरुदत्त जय जय दत्त श्री पादीवे सुजान भयमु तेजमुनीवे अम्ममुनीवे सुजान भयमु तेजमुनीवे मकारमयुडमु शिवुडमु नीवे योगानन्दनि श्री पादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त जय जय दत्त श्री पादवल्लभ गुरुदत्त जय जय दत्त श्री पादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त राजकुनि राजुगा कारिंचिनाవు సుజనుల భజనల ఉప్పొంగినావు నరసింహ శ్రీపాద వల్లభే శ్రీ దత్త గురుదత్త జయ జయ దత్త శ్రీపాద स्तेजो ददाते संतुष्टं नरं भयं समारिके दिव्य कर्पूर आनंदमणिराने मुहम्पेमि. ओम राजाधिराजाय प्रसव्य साहिने रामाय मख्यं रामे अंदर अक्षंतలు తీసుకొని పట్టుకోండి. कुबेराय वैश्रवणाय महाराजाय नमः. ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्य महाधिपत्यमयं समन्तपर्या ईशात् सार्वभौम देवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. महादेव्ये च विद्यते तद्यतो विशन्ते वेदांत विज्ञान सुनिश्चितार्थ संन्यास योगाद्यते शुद्ध सत्वा ते ब्रह्म लोके दहरं विपापं परमे गहनं शोक तस्मिन् यदन्तस्तदुपासित हंसाय तन्नो सद्गुरु दत्तात्रेय प्रचोदयात्. अक्षरा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष दत्तात्रेय. మనసులో ఉన్న కోరిక కోరుకొని అష్టమోచ్చతవ పూజా క్రియాదశు న్యూనం సంపూర్ణదయంతి అనండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యజ్ఞోదితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది సంభవిత సద్గురు దత్తాత్రేయ నవరాత్ర దీక్ష ప్రథమ దివస. बोलो सद्गुरु दत्तात्रेय भगवान की पुस्तकం మీద శ్రీ గురుదేవ దత్త శరణమ్మ. ఈరోజు శ్రీ గురుచరిత్ర పాలన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ కలశ స్థాపన కార్యక్రమంతో దాదాపు 108 మంది భక్తులతో ఈరోజు పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం చివరి రోజు 26వ తారీఖు నాడు దత్త జయంతి సందర్భంగా ముగింపు కార్యక్రమం ఉంది కాబట్టి మన ఆనాడు కూడా దత్తాత్రేయునికి అభిషేకం పూజా కార్యక్రమం కలిసి ఉపవాసం కార్యక్రమం ఉంటుంది. చివరి రోజుగా స్వామివారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ యొక్క దత్త ప్రార్థన దత్తాత్రేయుని పాలన చేయని భక్తులకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో మరి చేసిన వారికి సంతానం లేని వారికి సంతానం, అలాగే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం, అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి, మరి
ఆరోగ్య సమస్య ఉన్న వారికి ఆరోగ్య సమస్యల విషయంగా ఎంతోమంది కూడా ఇక్కడ ఫలితానికి ఉన్నటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి అవకాశాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. కావున భక్తి శ్రద్ధలతో ఈ యొక్క 7 రోజుల కార్యక్రమాన్ని మీ వంతు పూర్తి పరిపూర్ణమైనటువంటి పారాయణాన్ని అందరూ మనస్ఫూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహించి మరి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఏ విధంగా చేయాలో ఇప్పుడే మరి చెప్పడం జరిగింది. మరి దానికి భిన్నంగా మీరందరూ కూడా సెల్ ఫోన్ కూడా ఎవరు తెచ్చుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయ కృపకు పాల్గొవచ్చున్నాం. వచ్చే 23 తారీఖు నాడు ముక్కోడి గారి సందర్భంగా కూడా దేవాలయంలో రాత్రి భజన కార్యక్రమం ఉంది. అలాగే శివలింగంపై పత్రిక కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా అందరూ తప్పకుండా రావాలి.